హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోంగూర మటన్ని సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను. ముందుగా కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసుకుని సిమ్లోనే ఉడికించేసుకోవాలి. ఉల్లిగడ్డలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. ఇందులో గోంగూరని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. గోంగూరతో పాటుగా నేను ఇక్కడ చిన్న కట్ట మెంతం కూరను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండు కలిస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా సిమ్లోనే బాగా ఉడికించేసుకోవాలి. ఇవి ఉడుకుతున్న టైంలోనే కొద్దిగా పసుపుని, పావు స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వాటర్ ఊజ్ అవుట్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకొని గ్రైండ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీని ఇందులో యాడ్ చేసుకుని దీన్ని కూడా కొద్దిసేపు సిమ్లో మగ్గించేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.